హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం అక్షయ పాత్ర కథ చెప్పుకుందాం. వీధి వీధి అడుక్కుంటూ బ్రతుకు వెళ్ళబోస్తున్న సోమయ్యకు ఒకరోజు ఎక్కడా భిక్ష దొరక్కపోవటంతో విసిగి వేసారి అడివైపు వెళ్ళాడు. నీరసంగా అడుగులో అడుగు వేసుకుంటూ చెట్లు గుట్టలు దాటుకుంటూ పొదలు గట్రా నెట్టుకుంటూ ముందుకు సాగిన సోమయ్యకి ఒక అద్భుత దృశ్యం కనిపించింది. అక్కడికి సమీపంలో గల కోనేట్లో మిలమిలా మెరిసిపోయే శరీరాలతో కొందరు యువకులు జలకాలాడుతూ ఉన్నట్లు గమనించాడు. వాళ్ళు భూలోకవాసుల్లా లేరు, ఏ దేవలోకవాసులు అయి ఉంటారనిపించింది. కానీ ఎవరైతేనేం తనకి ఆకలిగా ఉంది, అడుక్కోవాలి అంతే అనుకుంటూ వారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, పొద్దుటి నుంచి తిండి లేదు బాబయ్య, మిమ్మల్ని చూస్తే మామూలు మనుషుల్లా లేరు, ఏ దేవలోకం మనుషులు అయ్యుంటారు, తినడానికి ఏదైనా ఉంటే ఇవ్వండి, మీకు బోలెడంత పుణ్యం వస్తుంది అంటూ అడుక్కున్నాడు సోమయ్య. అతడి కేకలకు ఉలిక్కిపడి అటు చూసిన ఆ యువకులు, సరిగ్గా చెప్పావు, మేము దేవలోక పురుషులమే అంటూ ఆ పురుషులు తమ గంధర్వ రూపాలను ధరించి, నేటితో మాకు శాప విమోచనమైంది, నీకు ఏది కావాలో కోరుకో, ఇచ్చి వెళతాము అన్నారు. అడుక్కు తినే పని లేకుండా చెయ్యండి బాబు, చాలు అని అడిగాడు సోమయ్య. దానికి వారిలో ఒక దివ్యపురుషుడు సోమయ్య దగ్గరకు వచ్చి, ఇదిగో ఇది అక్షయ పాత్ర, ఇందులో నీవు ఏ పదార్థాన్ని ఊహించుకొని చెయ్యి పెడితే ఆ పదార్థం ఈ పాత్రలో ఉంటుంది అని వివరించి చెప్పాడు. ఆపై వాళ్ళు తమ లోకానికి తిరిగి వెళ్ళిపోయారు. సోమయ్యకి ఆశ్చర్యం అనిపించింది. ఏమిటేమిటి, నిజమే అంటూ కళ్ళు మూసుకుని జిలేబీ అంటూ ఆ పాత్రలో చేపెట్టాడు. నిజంగానే జిలేబీ చేతికి తగిలింది. ఇక సోమయ్య ఆశ్చర్యానికి అంతులేదు. ఇక నుండి తన జీవితం ఆనందంగా గడిచిపోతుంది కనుక ఈ ఆనంద సమయంలో కాస్త కళ్ళు తాగి మరింత ఆనందపడాలి అనుకున్నాడు సోమయ్య. కళ్ళును తలుచుకుని పాత్రలో చెయ్యి ఉంచాడు సోమయ్య. పాత్ర కళ్ళుతో నిండిపోయింది. అది కాస్త తాగేసి మళ్ళీ పాత్రలో చేయి పెట్టింది. మళ్ళీ కళ్ళు అన్నాడు. మళ్ళీ నిండింది. తిరిగి తాగేశాడు. ఆ విధంగా 4-5 పాత్రలు కళ్ళు తాగాడు. మైకం కమ్మేసింది. ఇంకా కావాలనిపించింది. ఇంకా తాగాడు. పూర్తిగా మైకం కమ్మేసింది. ఒళ్ళు తెలియని స్థితికి చేరుకున్నాడు. ఆ మత్తులో ఆ పాత్రని దూరంగా విసిరిపారేశాడు. దాంతో అది కాస్త అదృశ్యమైపోయింది. తెల్లవారుజామున కోడి కూసే వేళకి మళ్ళీ మెలకువ వచ్చింది సోమయ్యకి. పరిస్థితి అర్థమయ్యేసరికి పూర్తిగా మత్తు వదిలిపోయింది. కానీ ఏం లాభం? ఆనందమయం కాబోయే భావి జీవితాన్ని కేవలం మద్యపాన మత్తుకి లోబడి నాశనం చేసుకున్నాడు. చేతులు కాలాక ఇప్పుడు ఆకులు పట్టుకునే ప్రయోజనం లేదు కదా. అందుకే ప్రస్తుతం సోమయ్య మళ్ళీ, అమ్మా తల్లి, 3 రోజుల నుండి తిండి లేదమ్మా అంటూ వీధి వీధి అడుక్కుంటూ తిరిగి తన పాత జీవితాన్నే కొనసాగిస్తూ ఉన్నాడు. కథ సుఖాంతం. గైస్, ఇప్పుడు మనం దత్తాత్రేయుడి కథ చెప్పుకుందాం. పూర్వం కౌశికుడనే ఒక గొప్ప మహర్షి ఉండేవాడు. ఆయన ఆశ్రమాల్లో కందమూల ఫలాలు సేవిస్తూ అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ తన శిష్యగణాలతో కాలం గడుపుతూ ఉండేవాడు. అటువంటి తపోధనుడికి తగిన ఇల్లాలు దొరికింది. ఆమె పేరు సుమతి. పేరుకు తగినట్లు ఆమె ఎంతో గుణవంతురాలు. భర్తకు సంబంధించిన శిష్యులను తన కుమారులుగానే భావించి వారికి ఏ లోపము లోట్లు రాకుండా వేద విద్యలు నేర్పుతూ వారి చేత యజ్ఞయాగాది క్రతువులు చేయిస్తూ ప్రశాంత జీవితం గడుపుతూ ఉండేది. మునిజనాలకు అందరికీ సుపరిచితులుగా పేరు పొందిన కౌశిక సుమతి దంపతులను పుణ్యమూర్తులుగా తలచి ఒకసారి వారి దర్శనం చేసుకొని వారి ఆశీస్సులు పొందితే జన్మ చరితార్థం అవుతుంది అనుకొని తరచూ వారి దర్శనం కోసం చాలామంది వస్తూ పోతూ ఉండేవారు. అటువంటి తపోధనులకు కూడా కొన్ని సందర్భాల్లో కష్టాలు తప్పవన్నది లోకధర్మం. కౌశికుడు తన జీవితపాదుల్ని ముగించుకొని కందమూల ఫలాదులు సేవించి విశ్రాంతిగా పడుకున్నాడు. మహాపతివ్రత అయిన సుమతి భర్తకు పాదసేవ చేస్తూ ఆ రాత్రి గడుపుతోంది. అర్ధరాత్రి సమయం సమీపించేసరికి ఆమెకు కూడా నిద్ర ముంచుకు వస్తోంది.
కౌశికుడు గాఢ నిద్రలో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. సుమతి భర్త పాదాలకు నమస్కరించి తను కూడా విశ్రాంతి తీసుకుందామని భర్త పాదాలకు నమస్కరిస్తోంది. అంతలో, అమ్మా, నీ భర్త ఆయుర్దాయం రేపు సూర్యోదయంతో ముగిసిపోతుంది. తెల్లవారి సూర్యుడు ఉదయించగానే నీ భర్త మరణిస్తాడు. నీవు మహాపతివ్రతవు గనక ఈ నిజాన్ని నీకు ముందే తెలియపరిచి నా ధర్మాన్ని నేను పూర్తి చేసుకున్నాను. నన్ను క్షమించు అంటూ అశరీరవాణి హెచ్చరికగా వినిపించింది. ఆ మాటలు విన్న సుమతి నిర్ఘాంతపోయి అచేతనంగా నిలబడిపోయింది. భర్త మొహం చూసింది. అమాయకంగా నిద్రిస్తున్న ఈ మహానుభావునికా తెల్లవారితే మరణం ప్రాప్తించేది? అసంభవం, ఇది జరగటానికి వీల్లేదు అని మనసులో నిర్ణయించుకొని ఈ ఆపద నుంచి తన భర్తను ఎలా కాపాడుకోవాలి, ఏ దేవుణ్ణి ప్రార్థించాలి అని తీవ్రంగా ఆలోచించింది. 3వ జాము ముగిసిపోతోంది కానీ ఏ ఆలోచన ఆమెకి స్మరించలేదు. ఎలాగైనా తన భర్త ప్రాణాలు కాపాడుకోవాలనే తపనా పట్టుదల ఆమెను నిలువెల్లా వేధించేస్తున్నాయి. చివరికి ఆమె మనస్సును గట్టిపరుచుకొని, నేను పతిభక్తి గలదాన్నైతే, మనసా వాచ నా భర్తను భక్తితో పూజించిన దాన్నే అయితే, నేను పతివ్రతనైతే రేపు సూర్యోదయం కాకుండగాక అని కఠినంగా శపించేసింది ఆ మహాపతివ్రత సుమతి. మహాపతివ్రత వాక్కులు ఊరికే పోతాయా? ఆ వాక్కులు ఫలించి మర్నాడు సర్వసాక్షిభూతుడైన సూర్యభగవానుడు ఉదయించనే లేదు. ఇంకేముంది, లోకాలన్నీ చీకట్లో తల్లడిల్లిపోయాయి. ఎందుకు ఇలా జరిగిందో, ఎవరిలా అడ్డుకున్నారో ఎవరికీ అర్థం కాలేదు. దేవతలందరూ కలిసి తలలు బద్దలు కొట్టుకొని ఏమో అంతు చిక్కక ఈ చీకటిని ఎలా తొలగించుకోవాలి, మన వల్ల కాని పని అని వైకుంఠం వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించారు. వైకుంఠంలో యోగనిద్రలో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్న శ్రీవారు వీరి ప్రార్థనని విని చిరునవ్వు నవ్వి, దేవజనులారా, ఇది నాకు సంబంధించిన కార్యం కాదు. ఇది మహాపతివ్రత ఇచ్చిన శాపం. అందువల్ల లోకాలు చీకట్లు తొలగించాలంటే అత్రి మహాముని భార్య మహాపతివ్రత అయిన అనసూయకే సాధ్యమవుతుంది. మీరు వెళ్ళి ప్రార్థించి శరణు వేడండి అని చెప్పాడు. అందరూ కలిసి కట్టగట్టుకుని భూలోకం దిగివచ్చి అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళి పరమసాధ్వి పాతివ్రత్య మహిమతో వెలుగొందుతున్న అనసూయాదేవిని గాంచి ప్రార్థించారు. తల్లి, 14 లోకాలు చీకట్లో మునిగిపోయాయి. వెలుగురాక తల్లడిల్లిపోతున్నారు. దీనికి కారణం ఏమిటో అర్థం కాక ఆ విష్ణుమూర్తే మీ వద్దకు పంపించారు. ఈ ఉపద్రవం నుంచి లోకాలను రక్షించు మాత అని వేడుకొన్నారు. అనసూయ దివ్యదృష్టితో ఈ ఉపద్రవానికి కారణం తెలుసుకుని కౌశికుని ఆశ్రమం చేరి ఆయన అర్ధాంగి అయిన సుమతిని సమీపించి, అమ్మా, నీ పాతివ్రత్య మహిమ వల్ల నీ వాక్కుకు భయపడి ఈరోజు సూర్యుడు ఉదయించలేదు. లోకాలన్నీ పెని చీకట్లో మునిగి అల్లాడిపోతున్నాయి. అందువల్ల నీ వాక్కు ఉపసంహరించుకోవలసింది అని హితబోధ చేసింది. దానికి మహాసాధ్వి సుమతి, తల్లి, లోకాలకు వెలుగునిస్తే నా లోకం చీకటైపోతుంది. భార్యకు భర్తే కదా వెలుగు. సూర్యోదయం జరిగితే నా భర్త ప్రాణాలు పోతాయని అశరీరవాణి నాకు వినిపించింది. భర్త ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇంకో మార్గం లేక నేను సూర్యుడిని శపించాను అని బదులు చెప్పింది. అనసూయ ఆమె పాతివ్రత్య ప్రభావానికి మెచ్చుకొని, అమ్మా, ముందు సూర్యోదయం కావటానికి అనుమతినివ్వు. సూర్యోదయం అయిన వెంటనే నీ భర్త మరణం చెందుతాడు. నువ్వు భయపడవద్దు. నీ భర్తకు నేను నా పాతివ్రత్య మహిమతో తిరిగి సజీవుణ్ణి చేస్తాను. నా మాట మీద నమ్మకంతో సూర్యోదయానికి అనుమతి ఇవ్వు అని అడిగింది అనసూయ. ఆ మాట మీద నమ్మకంతో కౌశిక సతి సూర్యోదయానికి అనుమతిచ్చింది. సూర్యోదయం అయ్యింది. లోకాలన్నీ వెలిగిపోయాయి. కానున్నది కాకమానదు కదా. సూర్యోదయం కాగానే కౌశికుడు మరణించాడు. ఆయన సతి ఒక్క క్షణం తన చుట్టూ చీకట్లు కమ్ముకున్నట్లు భావించి రోదించింది. మరుక్షణంలోనే మహాసాధ్వి అనసూయ సుమతికి ఇచ్చిన మాట ప్రకారం మంత్రజలం తీసుకుని
కౌశికుని మృతదేహం మీద చల్లింది. నిద్ర నుంచి మేలుకొన్న రీతిలో కౌశిక మహాముని తిరిగి ప్రాణం పోసుకొని లేచి కూర్చున్నాడు. ఈ సంఘటనల వివరమంతా వింతగా చూస్తున్న దేవగణం మహాసాధ్వి అనసూయపై పూల వర్షం కురిపించారు. కౌశికుడు ఆయన సతి సుమతి పట్టరాని ఆనందంతో అనసూయకు అతిథి పూజలు చేసి ఆరాధించారు. ఈ వేడుకలన్నీ చూసిన వైకుంఠవాసుడు పరమానందభరితుడై సతీ లక్ష్మీదేవితో సహా భూలోకానికి దిగివచ్చి, నీ వల్ల లోకాలన్నిటికీ ఏర్పడిన ఉపద్రవం తొలగిపోయింది, నీకిష్టమైన వరం కోరుకో ఇస్తాను అని అడిగాడు శ్రీహరి. నీ సన్నిధి కన్నా నాకు కావలసిందేముంది నారాయణ, నీ అంశతో కూడిన ఒక కొడుకు నాకు కలగాలి అని వేడుకుంది. తదాస్తు అన్నాడు నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుని అంశతో అనసూయ గర్భాన జన్మించిన వాడే ఈ దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు సకల మునిజనాలకు 14 లోకాలకు దైవాంశ గలవానిగా జన్మించిన జగతికి వెలుగునిచ్చాడు. అయితే దత్తాత్రేయ మహర్షికి మిగతా మహర్షులకి కొన్ని విభిన్న అలవాట్లు ఉండేవట. ఏమైనా యోగిని తెలుసుకోవాలంటే మహాయోగులకే సాధ్యం అన్న సామెత దత్తాత్రేయుడి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఆయన్ని పుట్టించిన శ్రీమన్నారాయణుడే సమర్థుడు. ఇంకెవరి వల్ల అవుతుంది? కథ సుఖాంతం. గైస్, ఇప్పుడు మనం సగం లడ్డు కథ చెప్పుకుందాం. అనగనగా ఒక దేశం, దాని పేరు మధురానగరం. ఆ దేశం రాజుగారి పేరు చక్కెరకేసరి. ఆయనకి లడ్డూలంటే చాలా ఇష్టం. అందుకనే తన రాజధానికి లడ్డూపురం అని పేరు పెట్టుకున్నాడు. పాపం చక్కెరకేసరికి చిన్న జబ్బు చేసింది. దానికి చక్కెర రోగం అంటారట. రాజవైద్యుడు కాషాయ శర్మ వచ్చి రాజుగారిని పరీక్ష చేశాడు. రాజుగారి చేత రోజు కషాయాలు తాగించాలని కాషాయ శర్మకి ఎన్నో సంవత్సరాల ఒక కోరిక. అది ఇప్పుడు నెరవేర్చుకోవాలి అనుకున్నాడు. ఆ వైద్యరాజు, మహారాజా, మీ శరీరంలో చక్కెర ఎక్కువైపోయింది, దానికి విరుగుడు కషాయం. అందుకని మీరు రోజుకి 10 సార్లు అల్లం రసం, శొంఠి, మిరియాలు కలిపిన ఈ కషాయం తాగాలి అని లోలోపల ముసినవ్వులు నవ్వుకుంటూ చెప్పాడు కాషాయ శర్మ. అంతేకాదు, తీపి పదార్థాలు అస్సలు తినకూడదని ఆంక్ష పెట్టాడు. చక్కెరకేసరికి ఒళ్ళు మండిపోయింది. కాషాయ శర్మ చేత ఒకే రోజు 100 లడ్డూలు తినిపించాలన్నదేమో చక్కెరకేసరి కోరిక. అది తీరే రోజు రాలేదు. ఇవాళ వచ్చిందనుకున్నాడు మహారాజు. నేను కషాయాలు తాగలేను, రోజుకి నువ్వు 100 లడ్డూలు తింటే ఒకసారి నేను కషాయం తాగుతాను అన్నాడు రాజు. వైద్యుడి గంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. అతడికి తీపంటే అస్సలు నచ్చదు. మరో షరతు చెప్పండి అన్నాడు నీరసంగా. అయితే నేను రోజు లడ్డూలు తినడానికి మీరు ఒప్పుకోవాలి. అలా అయితే ఏదో ఒకసారి రవ్వంత కషాయం తాగుతాను అన్నాడు చక్కెరకేసరి. లడ్డూలే అమ్మ బాబోయ్, ఇంకేమైనా ఉందా? మీరు స్వర్గానికి వెళ్ళిపోతే మాకు రాజ్యమేలే, మీలాంటి తీపిరాజు ఎక్కడ దొరుకుతారు? అందుకని రోజుకి 1 ముక్క లడ్డు తినండి. చక్కెరకేసరి మహారాజా అని చిన్న రాయితీ ఇచ్చాడు వైద్యరాజు. మహారాజు పని అందలమెక్కినట్లయింది. మర్నాడు వైద్యుడు వచ్చేసరికి 10 మంది సేవకులు పెద్ద పళ్ళెంలో ఓ లడ్డూ ముక్క మోసుకెళ్తూ కనిపించారు. ఆ ముక్కతోనే 100 లడ్డూలు చేయొచ్చు. అంత లడ్డు ముక్క చేయించుకున్నాయి. సగం లడ్డూ ఏం కర్మ, రోజు కావలసినన్ని లడ్డూలు తినండి, కానీ మరో వైద్యుని చూసుకోండి అని కాషాయ శర్మ కోపంగా అన్నాడు. రాజు ఆ లడ్డూ ముక్కని వెనక్కి పంపించేశాడు. ఇంక చేసేదేమీ లేక ఆ చక్కెర వ్యాధి తగ్గుముఖం పట్టే వరకు కాషాయ శర్మ చెప్పినట్లుగా అన్ని కషాయాలు తాగుతూ ఆరోగ్యాన్ని సరిచేసుకుంటూ ఉన్నాడు మహారాజు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.